చాలా స్మార్ట్గా ఉన్నారా? మంచి మార్కులు తెచ్చుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఎంత స్మార్ట్గా ఉన్నారు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నారు అని చూసి మీరు ఎంతో మురిసిపోతూ ఉంటారు. కరెక్టే, అది చాలా మంచి విషయం. కానీ ఎమోషనల్గా ఎలా ఉంటున్నారు, ఎమోషనల్ని హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. మనకి ఇంటెలిజెన్స్ ఒక్కటే ముఖ్యం కాదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ముఖ్యం. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. ఎందుకంటే లైఫ్లో హ్యాండిల్ చేయాలి అంటే, ఎమోషనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా అవసరం అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు ఎంత స్మార్ట్గా ఉన్నారు, ఎన్ని మార్కులు తెచ్చుకుంటున్నారు, ఎంతమందితో అప్రిషియేషన్ తెచ్చుకుంటున్నారు అనే దానికన్నా కూడా మన లైఫ్లో ఎమోషన్ని ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎమోషన్ ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు అనే దాని మీద కూడా వాళ్ళ లైఫ్ డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయాలి పిల్లల్లో. కాబట్టి ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయాలి అంటే, పిల్లలు ఏదన్నా అరిచినప్పుడు అరవకరా అనకుండా ఎందుకు అరుస్తున్నావు, ఏమైంది అని అడగాలి. కోపం ఎందుకు వచ్చింది, నీ కోపం వచ్చిందా అని అడగాలి. దాన్ని ఎమోషనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి, బిహేవియర్ని గైడ్ చేయాలి. ఇలాంటివి చేసినప్పుడే వాళ్ళలో ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ ఎమోషనల్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ఏ టైంలో ఏం చేస్తున్నారు ఏంటి అని వాళ్ళు ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరిగిద్దో వాళ్ళ ఎమోషన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు, వాళ్ళ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, ఎదుటి వాళ్ళ ఎమోషన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఇలాంటివన్నీ వాళ్ళు స్ట్రెస్కి వెళ్ళకుండా వాళ్ళ ఫెయిల్యూర్స్ కానీ, సక్సెస్ కానీ, స్ట్రెస్ని కానీ, రిలేషన్షిప్ని కానీ ఇలాంటివన్నీ కూడా హ్యాండిల్ చేయగలుగుతారు అన్నమాట. కాబట్టి ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి.